ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 3 ప్రదేశాలలో సహాయక బృందాలు తవ్వకాలు చేపట్టాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ దగ్గరికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ దగ్గర 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రజెంట్ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్కు ముందు భాగంలో ఉన్నాము. విజువల్స్లో మన కెమెరామెన్ చూస్తున్నటువంటి దృశ్యాలను క్లియర్గా చూడవచ్చు. ఒకవైపు టన్నెల్ దగ్గర పూర్తి స్థాయిలో ఎక్కడైతే లోపల చిక్కుకుపోయినటువంటి వారి కోసం, వారి మృతదేహాల లభ్యం కోసం అయితే రెస్క్యూ బృందాలు గత 15 రోజులుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడవర్ డాగ్స్ కూడా లోపలికి వెళ్ళాయి. అక్కడ ఆ క్యాడవర్ డాగ్స్ అనేవి 3 ప్రదేశాలను గుర్తించినటువంటి పరిస్థితి. అక్కడ ఎవరైతే ఎన్జీఆర్ఐ బృందం ఉందో వారు అక్కడ ఒక మార్కింగ్ చేయడంతో పాటు లోపలికి వెళ్ళినటువంటి రక్షణ బృందాలు అక్కడ తవ్వకాలను ప్రారంభించినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర చోటు చేసుకుంటుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు క్లియర్గా. గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క కన్వేయర్ బెల్ట్కు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా మారింది. ఈ క్రమంలో 2 రోజులుగా ఈ కన్వేయర్ బెల్ట్ చిన్న అవాంతరాలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. విజువల్స్లో చూడవచ్చు. ఈ కన్వేయర్ బెల్ట్ అంతా కూడా దాదాపు 13.4 కిలోమీటర్ వరకు ఉంది, 5 కిలోమీటర్ వరకు ఉంది. కానీ అక్కడ ఆ రోజు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారి కన్వేయర్ బెల్ట్ను కూడా పూర్తిగా దెబ్బతినడంతో ఇప్పుడిప్పుడే దీన్ని పునరుద్ధరించారు. కాకపోతే ఈ కన్వేయర్ బెల్ట్ పైకి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకురావాలంటే దాదాపు 300 మీటర్ల మేర కూడా ఆ యొక్క మట్టిని బురదనంతా కూడా తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందే టన్నెల్లోకి జేసీబీలను పంపారు. ఆ జేసీబీల సాయంతో కన్వేయర్ బెల్ట్ పైకి ఈ మట్టి బురదను తీసుకువచ్చి వేయడంలో కొంత జాప్యం అవుతున్నప్పటికీ రెస్క్యూలో మాత్రం ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టన్నెల్ దగ్గరికి చేరుకోవడంతో పాటు గత 4 రోజులుగా జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను అధికారులతో కలిసి సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడు. మరి ఇప్పటికైతే దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం, అదేవిధంగా ప్రభుత్వ సహాయం విషయాలు కూడా ఆయన మరింత మాట్లాడే అవకాశాలు టన్నెల్ దగ్గర ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఓవరాల్గా క్యాడవర్ డాగ్స్కు సంబంధించి మొత్తం కూడా టన్నెల్ లోపల దాదాపు 16 బృందాలతో కలిసినటువంటి 630 మంది సభ్యులంతా కూడా పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే యాన్వి కావచ్చు, మరియు రోబోటిక్ బృందాలు కావచ్చు, వీళ్ళంతా కూడా లోపల ఎప్పటికప్పుడు పరిస్థితిని అంతరా వేస్తున్నారు. ఇక సిస్మాలజీకి సంబంధించినటువంటి బృందాలంతా కూడా లోపల ఉన్నటువంటి భూ ప్రకంపనలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తున్నారు. ఎక్కడ రిస్క్యూలోకి వెళ్ళినటువంటి వారికి సంబంధించి వారు రిస్క్లో పడకుండా ఉండేందుకైతే తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరాయంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఐఐటికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ రోబోటిక్ బృందాలు కూడా లోపల అన్వేషణను ప్రారంభించాయి. ఎందుకంటే లోపల రోబోలను పంపడానికి సాధ్యాసాధ్యాలపైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా అదంతా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడ కూడా ఆపకూడదు, ఖచ్చితంగా లోపల చిక్కుకున్న వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యమయ్యే వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాలని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం, దీన్ని ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఎస్పీ గైక్వాడ్, అదేవిధంగా కలెక్టర్ బదావత్ సంతోష్ కూడా దీని మీద క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నారు. మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా తీసుకుంటే దాదాపు 630 మంది, 11 మంది బృందాలు, షిఫ్ట్కు 120 మంది దాకా లోకో ట్రైన్ సహాయంతో కూడా లోపలికి ఆహారాన్ని పంపించడం, అదేవిధంగా తాగునీటిని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు క్యాడవర్ డాగ్స్ కావచ్చు, రోబోటిక్ బృందాలు, సిస్మాలజీ బృందం, ఎన్జీఆర్ఐ బృందం ఇదంతా కూడగట్టుకొని ఖచ్చితంగా మరో 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ ఆపరేషన్లో మరింత పురోగతిని సాధించేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా కూడా 15 రోజుల నుంచి జరుగుతుంది. మరి రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇది మరింత ఉత్కంఠతకు దారితీస్తుంది. ఖచ్చితంగా వారిని బయటికి తీయాలని ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బార్కోసు, నేవీ, ఆర్మీ ఈ బృందాలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా 15వ రోజు రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్, బిగ్ టీవీ, ఎస్ఎల్బీసీ నుండి.